నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు వర్తిస్తాయా? వర్తిస్తే ఏ టైంలో, అంటే ఏ కండిషన్స్లో వర్తిస్తాయి? తప్పకుండా అమ్మ, మనకి శాస్త్రంలో జ్యోతిష్ శాస్త్రంలో ఈ సబ్జెక్ట్ సపరేట్గా ఉంది ఒకటి. అది ఎలా అంటే 12 సంవత్సరాల వరకు బాలారిష్టాలు అంటారు. ఈ 12 సంవత్సరాల్లో ఏంటంటే తల్లి చేసినటువంటి పాపకర్మలు 4 సంవత్సరాలు, దాని తర్వాత తండ్రి చేసినటువంటి పాపకర్మలు మరొక 4 సంవత్సరాలు చిన్నప్పుడు అనుభవిస్తూ ఉంటాడు మనిషి. ఆ తర్వాత ఉండే 4 సంవత్సరాలు ఈ జాతకుడు కొన్ని ఉంటాయి బాల్యంలో అనుభవిస్తాడు. అందుకే 12 సంవత్సరాలు ఈ బాలారిష్ట దోషాల ఎఫెక్ట్ ఉంటుందంటారు. అందుకే తల్లిదండ్రులు ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు. అది పిల్లలకు ఖచ్చితంగా వెళ్ళి తీరుతుంది. ఓకే, అందులో పర్టికులర్గా వాళ్ళకి చిన్నప్పుడు 12 సంవత్సరాల లోపల నడిచే మహాదశలు గనక రోగస్థానాన్ని కనెక్ట్ అయితే రోగం రూపంలో వస్తుంది. అంటే హెల్త్ ఇష్యూస్ చూడండి, చిన్నపిల్లలకు కొంతమందికి ఏమిటో అసలు ఎప్పుడు ఏదో అన్హెల్దీ, అంటే వీళ్ళు చేసినటువంటివి. ఎవరైనా ఆఖరికి నేనైనా ఎవరైనా సరే ఎవరు దానికి అతీతులు కాదు. ఓకే, అదొకటి. అలాగే ఇంకొంతమందికి ఏమవుతుందంటే హెల్త్ ఒకటే కాకుండా పిల్లలు చదవరు, చిన్నప్పుడు అస్సలు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయరు. అప్పుడు 4వ భావము 6వ భావం కనెక్టివిటీలో వాళ్ళ మహాదశలు నడిస్తే చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం, చదివించలేని స్థితి వీళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది. మరి దీనికి ఎట్లాగా ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి జన్మించినప్పుడు ఏ మహాదశ నడుస్తుందో చూసుకోవాలి. చాలామంది తెలియక చిన్నప్పుడు 12 ఏళ్ళ వరకు జాతకం చూడకూడదు అంటుంటారు. అలా ఏం కాదు, ఎక్కడా కూడా లేదు 12 ఏళ్ళ వరకు చూడకూడదని. చూడవచ్చు, ఖచ్చితంగా చూసి దానికి శాంతి ప్రక్రియలు చేయొచ్చు. ఓకే, ఎందుకంటే జ్యోతిషాస్త్రం అనేటువంటిది ఏంటంటే మనం ఏ కర్మ చేశాము దానికి ఏ పరిహారం చేసుకుని మరోసారి ఆ తప్పు చేయకుండా ఉండేటువంటిది జ్యోతిషాస్త్రం. ఓకే, అయితే ఈ చిన్నపిల్లలు పుట్టకముందే యాక్చువల్గా ఇలాంటి ఎటువంటి కర్మలతో పుట్టకుండా ఉండాలంటే లలిత రెగ్యులర్గా చదువుకుంటే కూడా వీళ్ళు చేసిన కర్మలు ఫస్ట్ పోతాయి. వీళ్ళు చేసిన పాపకర్మలు ఎప్పుడైతే పోతాయో పుట్టేటువంటి పిల్లలకి రావు. ఓకే, అలాగే ఒక్కొక్కసారి ప్రతిసారి తల్లిదండ్రులతో రావాలని రూల్ లేదు. వాళ్ళు చేసిన పూర్వజన్మ కర్మలు బట్టి కూడా వాళ్ళకి ఇబ్బందులు వస్తుంటాయి. అది మరి ఎట్లాగా డిఫరెన్సెస్ ఎట్లా చూడాలి అంటే వీళ్ళ పర్సనల్ చార్ట్లో తల్లిదండ్రి జాతకాల్లో 5వ స్థానం అంటే సంతాన స్థానానికి హెల్త్ ఇష్యూస్ వచ్చే టైమో ఏదో నడుస్తూ ఉంటుంది. పర్టికులర్గా నడిచినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పుట్టిన సమయము వీళ్ళకి సంతానానికి హెల్త్ ఇష్యూస్ నడిచే టైము 2 ఒకటే అయితే కనుక ఖచ్చితంగా వీళ్ళ కర్మలే వాళ్ళకి వెళ్తున్నాయని అర్థం అనమాట. ఓకే, అది వాళ్ళు కర్మలతో పుట్టారా వీళ్ళ కర్మలు వాళ్ళకి వెళ్తున్నాయి అంటే ఇది మెయిన్. కాబట్టి ఖచ్చితంగా 100% తల్లిదండ్రుల కర్మలు పిల్లలకి వెళ్తాయి. సమ్ టైమ్స్ కొన్ని దేవతా దోషాలు ఉంటాయి. అంటే వీళ్ళు దేవతా సంబంధంగా దోషాలు అంటే ఎలా అంటే కొన్నిసార్లు ఇంట్లో ఇప్పుడు మనిషి నాన్ వెజిటేరియన్ తిన్నాడు, ఏం కాదులే అని టెంపుల్కి వెళ్ళడం, ఇంట్లో పూజల్లో పాల్గొనడం, లేకపోతే మనిషి స్త్రీలకి డేట్ అది వచ్చినప్పుడు మంత్ అది వచ్చినప్పుడు అయినా సరే టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళని చాలామంది చూసాయి. ఎందుకమ్మా అట్లా ఎందుకు వెళ్తారమ్మా అంటే ఏం చేయాలి సార్ అంటారు. అంత అమాయకంగా టెంపుల్స్కి వెళ్ళిపోతారు కొంతమంది. అసలు ఎంత అంటే వాళ్ళకి తెలియక కొంతమంది, చెప్పేవాళ్ళు లేక కొంతమంది అదేం కాదులే అని ఈజీగా తీసుకోవడం కొంతమంది. అలాంటివి ఏం జరుగుతాయంటే వాళ్ళ తర్వాత తరాలకి ఎఫెక్ట్ వస్తుంది. దేవతా శాపాలు. కొంతమంది చూడండి, ఇప్పుడు కొన్ని భూములు కబ్జాలు చేసుకుంటారు, దేవతా మాన్యాలు ఉంటాయి, దేవుడు మాన్యాలు. అవి కబ్జా చేసుకున్నారంటే ఇంకా అసలు అది మామూలు ఘోరమైన ఇది కాదు. దేవుడి పేరు చెప్పుకొని అక్కడ కొంతమంది డబ్బులు తీసేసుకొని వాటిని ఖర్చు పెట్టేసుకుంటారు పర్సనల్గా. దేవుడి పేరు చెప్పంటే అక్కడ మేము ఏదో గుడి కడుతున్నామను. ఇప్పుడు అంతదాకెందుకు, మనకి వినాయకుడు చందా విషయంలో కూడా పర్ఫెక్ట్గా తీసుకోవడంలో తప్పులేదు, కానీ తీసుకున్న ప్రతి రూపాయి నువ్వు దేవుడికి ఖర్చు పెట్టావు, లేకపోతే ఒక అన్నదానం చేసావు అక్కడికి వచ్చిన వాళ్ళకి, లేకపోతే ప్రసాదాలకు ఖర్చు పెట్టావు, దేవుడికి సంబంధించిన దేనికైతే ఉందో దానికి మాత్రమే నువ్వు ఖర్చు పెట్టగలిగితే ఏ దోషం రాదమ్మా. అలా కాకుండా నీకు ఒక 2 లక్షలకు వచ్చింది ఫండ్, అంటే అందరి దగ్గర తీసుకున్నాం ఆ ఏరియాలో, వాడు 1.5 లక్షన్నర ఎంతో ఖర్చు పెట్టి మిగిలిన 50,000 పెట్టి పర్సనల్గా వాడుకున్నాడంటే అది వాడు వంశాన్ని కొట్టేస్తుంది. చాలా దోషం శాస్త్రంలో ఉంది.
ఓకే. నీకు కావాలంటే నువ్వు సపరేట్ ఇంకేదైనా బిజినెస్ చేసుకో, కానీ దేవుడి పేరు చెప్పి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ డబ్బులు మనం వాడకూడదు. అది చాలా పెద్ద దోషం అది. అలాంటివి ఎక్కువగా వంశాలు అంటే ఇది పిల్లల వరకే కాకుండా మనవళ్ళు మునిమనవళ్ళు ఒక 4 తరాలు ఖచ్చితంగా ఉంటుంది. దేవతా శాపం 4-5 తరాలు ఖచ్చితంగా ఉంటుంది. 4 తరాల తర్వాత ఇదే వంశంలో ఈ వంశాన్ని ఉద్ధరించడానికి ఒకడు పుడతాడు. మళ్ళీ పుట్టివాడు సాధన చేస్తాడు, ఏదో అమ్మవారి సాధన ఏదో చేసి ఈ వంశంలో జరిగినటువంటిది ఏదైతే దోషం ఉంటుందో అది తొలగించడానికి ఒక వ్యక్తి పుడతాడు. ఓకే. అదే వంశంలో ఆ వంశంలో వ్యక్తా కాదా అనేటువంటి మనకి జన్మజాతకంలో తెలుస్తుంది. రవి గురువు కాంబినేషన్లో పుట్టాడు అనుకోండి ఎవరైనా, వాళ్ళు పూర్వజన్మల్లో ఈ వంశీకుడే, ఈ వంశ ఉద్ధరణ కోసం సాధన చేసుకుని మళ్ళీ పుట్టాడు. ఓకే. ఇవి ఏంటంటే మనుషులు ఉద్ధరించడం కోసం పుడతారు. రెండవది ఏంటంటే కొన్నిసార్లు మనకి చూడండి, ఇంట్లో వాళ్ళు సరైనటువంటివి పెట్టకపోవడం వల్ల కొన్ని ప్రేతాలు అయిపోతాయని చెప్తాను చూసారా. అవును. అవి కూడా సాధకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిమలాడుకుంటాయి. కొంతమంది సాధకులు ప్రేతాలతో కూడా మాట్లాడినప్పుడు అవి చెప్పుకుంటాయి అన్నమాట, నన్ను ఉద్ధరించు, నాకు ఏదైనా నీ యొక్క జప ధార నాకు ఇవ్వు అన్నప్పుడు వీళ్ళు జపం చేసిన ధార వాటికి ఇస్తే వాటికి మోక్షం కలుగుతుంది. అది కాబట్టి ఏంటంటే అవి ఖచ్చితంగా తల్లిదండ్రులవి పిల్లలకి 100% ఉంటుందమ్మా. ఏం కాదులే ఎవడు చూసి వచ్చాడు అనుకుంటే మాత్రం అదంతా మనం భ్రమలో బ్రతుకుతున్నట్టే. అంటే మనం చేసినవి పాపాలు కర్మలు మనమే అనుభవిస్తాం అని అంటూ ఉంటారు. అంటే మనము అనుభవించేవి కొన్ని ఉంటాయి, ఓకే, పిల్లలు అనుభవింపజేసేవి కొన్ని ఉంటాయి. అంటే మీకు సరిపోవు కొన్నిసార్లు. ఎలా ఉంటుందంటే ఓవర్లోడ్ అయిపోద్ది వ్యక్తికి. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మీరు ఇంత తినగలరు, ఇంత మించి మీరు తినలేరు, ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంది, మీ పిల్లలకు పెట్టాలిగా. అట్లాగే పాపకర్మలు కూడా మనం తిరగలిగినంత వరకు మనకు వచ్చేంత వరకు ఉంటుంది. తర్వాత అవి కొన్ని కర్మలు ఏంటంటే వాళ్ళ పిల్లలు అనుభవించాల్సి వస్తుంది. అందుకని అమ్మో అసలు ఎందుకమ్మా, ఒక వృత్తాంతం ఉంటుంది చెప్తాను నేను మీకు. ఒక మంచి బ్రాహ్మణోత్తముడు, మంచి ఉపాసకుడు, ఆయన ఈ జన్మే ఆఖరి జన్మ అయిపోవాలని రోజు నది ఒడ్డుకి వెళ్ళి జపం చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అతన్ని ఒక ఆవిడ రోజు పలకరించి ఆవిడ ఏదో చెప్పుకుందామని అనుకుంటాడు. అతను అసలు ఆవిడ వంక చూడడం కూడా జొడ్డెళ్ళు వచ్చేస్తుంటే ఒక కక్షతో ఏం చేస్తుందంటే, ఇతనికి అసలు నా వంక కూడా చూడ్డా, ఈయనకి ఏదో ఒక ఇబ్బంది పెట్టాలనే భావనతోని ఆలోచిస్తూ ఉంటే ఈమెలాగే ఒక అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడైనా చూస్తే మాట్లాడాలని. ఎందుకంటే అతనికి పిల్లలు ఉండరు, పిల్లలు పొందడానికని. అప్పుడు ఆమె అడుగుతుంది, నువ్వు దేనికి ఇక్కడ నిలబడుతున్నావు రోజు నాలాగే అంటే, నేను అతనితో మాట్లాడాలి, నాకు సంతానం కలగట్లేదు అంటే, అయితే నువ్వు ఓ పని చేయి, నేను నీకు మాట చెప్తాను, ఆ పని చేస్తే నీకు సంతానం కలుగుతారంటుంది. అంటే అవునా, ఏం చేయాలంటే, ఎండాకాలం వస్తుంది, నెక్స్ట్ మే మాసంలో ఎండాకాలం వస్తుంది మనకు మామూలుగా. ఎండాకాలం నాడు నువ్వు కొత్త చెప్పులు తయారు చేసి ఈయన వెళ్ళొచ్చే రూట్లో అక్కడ పెట్టించు. అతను కాళ్ళకు చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటారు, ఎండాకాలం సరసర కాలిపోతుంటుంది. ఆ చెప్పులు దొరకగానే వేసుకుంటాడు. వేసుకున్న తర్వాత అడుగుతాడు కూడా, ఈ చెప్పులు ఎవరివి అంటే, నువ్వేం పలక్కు అని చెప్తుంది. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అతను మంచి చెప్పుల జత, ఆయన చెప్పులు కుట్టేవాడు, ఆయన చెప్పుల జత తీసుకొచ్చి అక్కడ పెడతాడు. ఈయన వెళ్ళి నడుచుకుంటూ వస్తుంటే కాళ్ళు కాలిపోతా ఉంటే చెప్పులు కనిపిస్తాయి. ఎవరికైనా అసలు కాలుతున్నప్పుడు కనిపిస్తే వేసుకోవాలనిపిస్తుంది, అమ్మయ్య లక్కీగా దొరికాయి కదా అని వేసుకొని అడుగుతాడు, ఎవరివి చెప్పులు ఇక్కడ పెట్టారు, కొత్త చెప్పులు ఎవరో చెప్పండి, నేను డబ్బులు ఇచ్చేస్తాను, మనీ పే చేస్తాను అని అంటాడు. ఎవ్వరు పలకరు. సరే ఇంటికి వచ్చేస్తాడు, శిష్యులు ఉంటారు, వాళ్ళ శిష్యుడికి చెప్తారు, ఈయన అక్కడ ఒక చెప్పులు దొరికాయి, నాకు కాలు కాలుతుంటే వేసేసుకున్నా గబుక్కుమని, కాలుతున్నటువంటి కాళ్ళతో నడవలేక, ఎవరో తెలుసుకొని దీనికి ఇంకా ఎక్కువ రేట్లు డబ్బులు ఇచ్చేసేయండి అని పంపిస్తాడు. ఆ ఊర్లో అందరిని అడుగుతారు, అయ్యా అక్కడ ఈ చెప్పులు వదిలేశారంటే ఎవరు చెప్పులు కుట్టేవారు, ఎవరంటే ఎవ్వరు పలకరు. ఆయన దగ్గరికి వెళ్ళినా సరే నాకు సంబంధం లేనట్టు ఉంటాడు, ఎందుకంటే ఆమె చెప్పింది కదా. ఈయనకి బెంగ పట్టుకుంటారు, ఎందుకంటే ఎవరివైనా వేరే వాళ్ళవి చెప్పులు మనం ఊరకనే వేసుకున్నా, ఊరకనే తెచ్చుకున్నా, దానికి ఫలితం ఏం చెప్పారంటే శాస్త్రంలో, వాళ్ళ ఇంట్లో కొడుకుగా పుడతారు ఆ రుణం తీర్చుకోవడానికి, కేవలం చెప్పులకి. ఇంక మీరు దేవుడి మాన్యం గురించి ఆలోచించండి ఒకసారి. ఓకే అని ఇంకేం చేస్తాడు, ఎవరు చెప్పట్లేదు ఏంటని ధ్యానంలోకి వెళ్ళి చూస్తాడు ఒకసారి, అసలు ఈ చెప్పులు ఎవరివి ఏంటి అని చూడగానే పలానా వ్యక్తివి, పలానా సీన్ జరిగింది, ఇంకా నేను అక్కడికి వెళ్ళి కొడుకు కాబట్టి రుణం తీర్చుకోవాల్సింది అర్థమైపోయింది దీనికి.
వాళ్ళ శిష్యుడికి చెప్తాడు పిలిచి, అరే నువ్వు బయట తాళం వేసేసుకో, ఎవరైనా అడిగితే గురువుగారు బయటకి ఎక్కడికో వెళ్ళారని చెప్పు, ఏ హిమాలయాలకు వెళ్ళి తపస్సులోకి వెళ్ళిపోయారని చెప్పేసి. నేను లోపల పరకాయ ప్రవేశంలో అక్కడికి వెళ్ళి ఆమె గర్భంలోకి దాల్చి వెళ్ళి రుణం తెచ్చుకొని మళ్ళీ వచ్చేస్తా ఇక్కడికి, ఎందుకంటే నాకు జన్మలు ఎత్తాలని లేదు, కానీ ఇంకా దిక్కుమాలది ఏదో చెప్పుల వల్ల నాకు తగులుకుంది అని చెప్పి చెప్తాడు. ఓకే సరే అండి గురువుగారు అని ఆయన బయట కాపలా కాస్తాడు, తాళం వేసేసుకుంటాడు. లోపలైన చక్కగా ఈ ఆత్మని ఆ గర్భంలోకి ప్రవేశం ఇలా చేసి అక్కడ పుట్టి ఇంకా ఎప్పుడు రుణం తీర్చుకుందామా అనే దాని మీద ఉంటుంది. అంటే పుడతాడు కానీ ఏమి తీసుకోడు, అక్కడ ఏమీ తాగడు, ఎందుకంటే మళ్ళీ అక్కడ ఏం తాగుతా అక్కడ మళ్ళీ రుణం వస్తుంది కదా. ఓకే పాలు తాగి రుణం వచ్చేస్తుంది, మళ్ళీ ఇంకొక జనం ఎత్తాలి, ఈయన సాధనే ఆఖరి జనం అయిపోవాలని. అప్పుడు ఆ చెప్పులు కుట్టే అతనికి అర్థం కాదు, ఏమీ తినట్లేదు, ఏమీ తాగట్లేదు, ఏమిట్రా పిల్లవాడు అని మళ్ళీ ఆమె దగ్గర పరిగెడతాడు. నువ్వు చెప్పినట్టే నాకు ఒక కొడుకు పుట్టాడు కానీ వాడు ఏమీ తినట్లేదు ఏంటి అంటే ఇవి డౌట్ వస్తుంది. అమ్మా ఏదో ఉందని, సరే పద అని చెప్పని ఆశ్రమానికి వెళ్దామని వెళ్తారు. ఈయన ఎక్కడున్నాడో తెలుసుకుందాం వెళ్తే బయట వాళ్ళ శిష్యుడు నిలబడతాడు. లేదు గురువుగారు సాధనలోకి వెళ్ళిపోయారు, ఇప్పుడు లేరు అని చెప్తాడు. వీళ్ళు వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళి ఈమె సంస్కృతంలో అడుగుతుంది అతన్ని, నువ్వు ఎవరు, నేనే నేను కలుద్దామంటే కలవనిచ్చేవాడివి కాదు, నీ మటుకు నువ్వు బిజీగా ఉండేవాడు, నేనే నీ మీద ఉండే ఒక కోపంతో ఇలా చేశాను, నువ్వు పుట్టేయడానికి కారణం నేనే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నాకు ఇప్పుడు బాధగా ఉంది, నువ్వేం తినకపోతే ఈ పాపం మళ్ళీ నాకు వస్తుందేమో అనగానే, సరే ఓ పని చేయి, ఆవు పాలు తీసుకురా, ఆవు పాలకి దోషం ఉండదు, నువ్వు రోజు నాకు ఆవు పాలు తీసుకురా నేను తాగుతానని చెప్తాడు. ఈమె రోజు ఆవు పాలు తీసుకెళ్ళి ఆ పిల్లడే పెడుతుంది, రోజు తాగుతా ఉంటాడు, పెద్దోడు అవుతాడు. ఆవు పాలే తాగుతాడు, ఇంకేం తీసుకోవడం. ఈమె రోజు తీసుకెళ్ళడం మనం తాగడం. ఒకరోజు ఆ చెప్పులు కుట్టే అతని స్నేహితుడు కూతురి పెళ్ళి ఉంటుంది. ఆ చెప్పులు కుట్టే అతనికి 2 కర్మలు, ఒకటేమో చెప్పులు కుట్టడం, రెండోది దండోర వేస్తుంటారు రాత్రి అప్పుడు, చూసారా, దొంగలు రాకుండా ఉండడానికి అన్నట్టుగా. అలాగా ఆ పని ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళాలి. ఎట్లాగా అంటే వాళ్ళ భార్య అంటది, ఎందుకు మన అబ్బాయి ఉన్నాడు కదా, మన అబ్బాయి వేస్తాడు లేంటే రాత్రి తంటారా, మీరు వెళ్ళిపోండి అంటుంది. సరే నాన్న నేను వేస్తాను అంటాడు. రాత్రిపూట అందరూ మామూలుగా ఏదో అనుకునేది కాస్త ఈయన ఏంటంటే అసలు గొప్ప గొప్ప తత్వజ్ఞానంతో కూడినటువంటి మాటలతో చెప్తూ దండోర వేస్తుంటాడు. రాజు వింటాడు, అరే ఎవడరా అసలు వీడు, అసలు ఏమిటి అసలు ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు, అసలు నీలో ఉన్నటువంటి కామక్రోధ వికారాదులైన శత్రువులు అంటున్నాడు, రకరకాల, అసలు ఎవడరా బాబు ఇంత జ్ఞాని దండోర వేస్తున్నాడు అని ఆశ్చర్యపోతాడు. పొద్దున్నే పిలిపిస్తాడు, ఎవరు రాత్రి ఎవరు వేసే దండరా అంటే వాళ్ళ నాన్న అప్పటికే పొద్దున్న వస్తాడు, రాజు ఎందుకు పిలుస్తున్నాడు రా ఇప్పుడు ఈ టైంలో, ఏం చేసేవారు అని అంటే నేనేం చేయలేదు దండోర వేసి వచ్చాను. వాళ్ళిద్దరూ రాజు ముందుని కాక రాజు అడుగుతాడు, నువ్వేనా రాత్రి అంటే అవును అని. అప్పుడు చెప్తాడు రాజుకు సంస్కృతంలో, రాజా నేను పలానా ఒక యోగిని, కర్మ కొద్దీ నేను చెప్పులు వేసుకోవడం ఇట్లా పుట్టాను, ఈ రుణం తీర్చేసుకుందామని పుట్టాను కానీ నాకు అవకాశం దొరకట్లేదు అంటే రాజు అడుగుతాడు, నువ్వు ఎలా రుణం తీర్చుకుంటావు ఇప్పుడు అని. సంస్కృతంలో అతనికి అర్థం కాదు, ఆ చెప్పులు కుట్టే అతనికి. అప్పుడు మీరు ఇప్పుడు మమ్మల్ని పిలిచారుగా, ఇంత గొప్పగా చేసామని ఎంతో కొంత డబ్బులు ఇస్తారు, మీరు ఆ డబ్బులు ఆయనకి ఇచ్చేస్తా అని చెప్పి చెప్తాడు. సరే అని ఇస్తాడు ఈయనకి. ఆవిడ ఏం చెప్తుందంటే ఇతనికి, నువ్వు అతని దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోవడానికి వీల్లేదు, తీసుకున్నావంటే వాడు అక్కడికి అయిపోతాడు అని చెప్పి చెప్తుంది అనమాట. అందుకని డబ్బులు వచ్చాక ఆయన చేతికి ఇస్తున్నా తీసుకోడు. ఇది ఎక్కడరా, ఈ రుణం తీరట్లేదు అని అనుకొని వీళ్ళు మొత్తం మీద ఇంటికి వెళ్తారు. అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటికి అందిస్తుంటాడు కొడుకు. అమ్మ ఇదేదో టైం బాగుందని ఏం చేస్తాడు, అప్పుడు సరిగ్గా ఈ డబ్బులు ఉన్న రాజు ఇచ్చిన డబ్బులు మొత్తం ఆయన చేతికి అందిస్తే ఆయన హడావిడిలో తీసేసుకుంటాడు. ఆయన ఇట్లా తీసుకోగానే పైన ఉన్న కప్పు మొత్తం ఇట్లా పడిపోద్ది, అక్కడికి ఆయన జన్మ అయిపోయి మళ్ళీ ఇందులోకి వచ్చి చేరతాడు. ఓకే అంటే చిన్న చెప్పులు వేసుకున్నందుకే జన్మెత్తి అక్కడ రుణం తీర్చుకోవాలంటే జనాలకు తెలియక ఎవరెవరో ఏదేదో లాగేసుకొని ఎన్నెన్నో జరుగుతున్నాయి సొసైటీలో. వీళ్ళు ఎన్నెన్ని జన్మలు ఎత్తాలి. ఇంకా అలాంటప్పుడు దేవతా సంబంధించిన మాన్యం తినేసిన వాడు అసలు ఎన్ని జన్మలు ఎత్తాలి. ఆలోచించండి, ఇది సత్యం, ఇది నిజం, జోక్ కాదు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.